రాక్షస పరిపాలన అంతమొందించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. ఈరోజు వారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మరి అలాగే ఈ ఏడాది పాలనలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 70% పనులు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే మన గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ అలాగే రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుండెల్లో నుండి దీవెనలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది పరిపాలనలో పెద్ద రికార్డ్ ఏమిటంటే వృద్ధులకు, వితంతువులకు మరి 4,000 రూపాయలు పింఛను, అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పింఛను, మరియు తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా మరి స్పౌస్ పింఛను ఈరోజే మరి ప్రారంభించడం కూడా జరిగింది. స్పౌస్ పింఛన్ అంటే భర్త చనిపోయిన తరువాత మరి మరణ ధృవీకరణ పత్రాన్ని సచివాలయ అధికారులకు అందజేస్తే మరి ఈరోజు 71,000 మందికి రాష్ట్రం మొత్తం మీద స్పౌస్ పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో చూసాము, పేదవారి కడుపు కొట్టడం జరిగింది. నోటి దగ్గరున్న కూడు కూడా తీసివేయడం జరిగింది గత పరిపాలనలో. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్లు మరి తెరిచి కేవలం 5 రూపాయలకే ఉదయం, మధ్యాహ్నము, రాత్రి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మరి మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. గుంతలమయమైన రోడ్లను పూడ్చి మరి 1000 కిలోమీటర్లు కూడా రోడ్డును వేసిన ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి అలాగే తల్లికి వందనం మరి ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజే మరి రాష్ట్రం మొత్తం మీద 67 లక్షల మందికి మరి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ప్రకారంగా మరి 8,745 కోట్ల రూపాయలు మరి తల్లుల ఖాతాలో జమ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి అలాగే చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఏవేవి మరి మేనిఫెస్టోలో చెప్పారో 70% పనులను అమలు చేయడం జరిగింది. మరి రైతు భరోసా కింద కూడా రైతులకు న్యాయం చేయడం జరిగింది. కానీ త్రాగునీటి సమస్యను కూడా తీర్చడం జరిగింది. అలాగే ఎన్నో కిలోమీటర్లు, దాదాపు 80 కోట్ల రూపాయలతో రోడ్లను కూడా, నూతన రోడ్ల నిర్మాణం కూడా గ్రామాల్లో చేపట్టడం జరిగింది. మరి ఈ విధంగా మరి 1 సంవత్సరంలోనే ప్రతి ఒక్కటి కూడా జనాలు ఏవేవి కోరుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తి చేస్తూ వెళ్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో నేరాల పరిపాలన సాగింది, ఘోరాల పరిపాలన సాగింది, అవినీతి పరిపాలన సాగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ హాయిగా మరి వారి గుండెలపైన చేయి వేసుకొని నిద్రపోతున్నారంటే దానికి కారణము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, నారా లోకేష్ బాబు గారి పరిపాలన. రాయచోటి నియోజకవర్గంలో కూడా అందరూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణము మరి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క కృషి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వము, ఇది మన ప్రభుత్వము. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా జేజేలు పలుకుతున్నారు, మనసులోని దీవెనలు ఇస్తున్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.